కుక్కర్ ఇచ్చేస్తే ఇక్కడ ఇంకొక బ్యూటీ కూడా చెప్పనా, మామూలుగా జనరల్గా వంట అనగానే ఒక 4-5 అంటే అందరికి కంటైనర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడే పడిపోయానక్క, ఇప్పుడు మీరు షూట్ చేస్తే కొత్తగా పడేది ఏముంది చెప్పండి మీకు. జనరల్గా చేసే వాళ్ళకి లేదు పెద్ద దబ్రా పెట్టుకొని చేసుకుంటే ఒక గంటన్నర, లేదు ఇట్లా చేసుకుంటే 15-20 నిమిషాలు. ఏంటి 20 నిమిషాలు తలకాయ మాంసం వండిస్తారా? అయ్యో బాబోయ్. తలకాయ కూరలో ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి, బికాస్ తలకాయ ఇట్ సెల్ఫ్ ఫ్యాట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లాట్స్ ఆఫ్ స్కిన్ కదా, సో దీంట్లోంచి ఆయిల్ ఆటోమేటిక్ గా మళ్ళీ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే పైన మరీ తేలి వెగట్ రాకుండా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాం ఫస్ట్. అవును, ఎంత అనేది ఎవరింటిని బట్టి వాళ్ళు వేయండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను, దట్ ఈస్ ఈక్వల్ టు 6 teaspoons. అండ్ ఫస్ట్ ఆయిల్లో సింక్ అవ్వాల్సింది జాజికాయ. సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఆ జాజికాయ అనేది వాసన పోతుంది, అన్నిటికీ సింక్ అవుతుంది. ఈ జాజికాయ పౌడర్ చేసేటప్పుడు జాజికాయని వేపి కొట్టాలా పౌడర్ లాగా, లేకపోతే నార్మల్? లేదు, నార్మల్ జాజికాయ కొట్టాలి. ఓకే, అది అసలు మాడు అనేది రాకముందే మనం మిగతా ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయ కూడా తక్కువ వేయాలి, ఇది జస్ట్ 2 మీడియం ఆనియన్. సరే, ఎందుకంటే తీపి వస్తుంది నాన్ వెజ్ కూర. ఉల్లిపాయ వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయ వేస్తే మగ్గిపోతుంది మంచిగా. ఒక 4-5 మిర్చి. ఇది కూడా స్పైస్ లెవెల్స్ ఇండివిజువల్ టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ మళ్ళీ హైలో పెట్టేశాను స్టవ్. ఇందాక మనం సిమ్ చేసాం కాదక్క. పండక్కి కొత్త అల్లుడు ఇంటికి రాగానే ఏంటత్తమ్మా బాగున్నారా, ఏంటి నాన్న బాగున్నావా అనేలోపు వంట అయిపోతుందేమో అసలు. ఆహా, చెప్పులు ఇప్పుతుంటేనే వాసన ఇట్లా వచ్చేసేయాలి. ఇప్పుడు మీకు జాజికాయ వేసినప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది, ఫ్లేవర్. నెక్స్ట్ ఏం వేయాలి చెప్పండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. అమ్మయ్య,